రవి ప్రకాష్ సిలికానాంధ్ర హాస్పిటల్ కూచిపూడి సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు పూర్తిగా ఉచితం. నేను లావణ్య, రాజ్ తరుణ్ భార్యని. ఇక నా జీవితం ముగిసిపోయింది. ఈ లోకంలో నా పయనం పూర్తయింది. అందుకే ఈ లోకం నుంచి వెళ్ళిపోతున్నాను. నేనేంటో తెలిసిన మనుషులే నన్ను తప్పుపట్టారు. నేనెవరో తెలియని వాళ్ళు నా వెంట నిలిచారు. రాజు లేని జీవితం నాకొద్దు. రాజు లేకుండా నేను బతకలేను. ఈ మాయా ప్రపంచంలో అస్సలు ఉండలేను. నేను వ్యవస్థను నమ్మాను, కానీ అది విఫలమైంది. అంతా పోగొట్టుకున్నాను. రాజ్ తరుణ్ చేతిలో దారుణంగా మోసపోయాను. మైండ్ గేమ్స్, గాసిప్స్తో అలసిపోయాను. నేను ఈ గేమ్లో గెలవకపోవచ్చు, కానీ దేవుడున్నాడు. నాకింత అన్యాయం చేసిన వారిని ఆయనే చూసుకుంటాడు. మస్తాన్ కేసులో నేను కీలుబొమ్మనయ్యాను. ప్రతిదీ ఒక పథకం ప్రకారం జరిగింది. నా భర్త నాకు కావాలని మాల్విని బతిమలాడాను. నాకు తినడానికి తిండి లేదని మొత్తుకున్నా, కానీ మాల్వి వినిపించుకోలేదు. నా చావుకు ప్రధాన కారకురాలు మాల్వి మల్హోత్రానే. రాజ్ తరుణ్, అతని తల్లిదండ్రులు కూడా కారణమే. రాజ్ తరుణ్తో మాల్వి మల్హోత్రా ఎంజాయ్ చేస్తోంది. రాజ్ ఆమె మోజులో పడి మారిపోయాడు. ఇప్పుడు రాజ్ తరుణ్ నా మరణాన్ని కోరుకుంటున్నాడు. ఇప్పటి వరకు నాతో ఉన్న ప్రతి ఒక్కరికి సారీ అండ్ థ్యాంక్ యూ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.